ప్రభుత్వానికి ఏ ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఇలా అధికారులు చేసినటువంటి చిన్న చిన్న తప్పుడు మూలంగా 60% జనాభా మనం రావాలి, కానీ 56% వచ్చింది. అయినప్పటికీ మనం ఎలాంటి చింత చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఉన్న జనాభా ఎక్కడికి పోదు. 60% జనాభా తెలంగాణలో బీసీలదని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇలా 56% ఉందని తెలిసింది. తెలిసిన తర్వాత లెక్క తెచ్చారు. ఆ తర్వాత మనం ఏం చేశాం, ఖచ్చితంగా బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాలి. దానికోసం అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలని చెప్పి మనం డిమాండ్ చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం మన డిమాండ్ తలకి ఇలా రేవంత్ రెడ్డి గారు, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి ఇలా ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్ని కాదు, విద్యా ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయ రంగంలో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో మన పోరాట ఫలితంగా ఇలా బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి చట్టాలు తీసుకొచ్చారని చెప్పి సందర్భంగా మీకు అందరికీ